హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మే 2వ తారీఖు శుక్రవారం. గత 2 వారాల నుంచి కూడా మార్కెట్లు వీకెండ్లో బుల్లిష్లోనే క్లోజ్ అవడానికి అయితే ట్రై చేస్తూ వస్తూ ఉన్నాయి. ఈరోజు కూడా కొద్దిగా బుల్లిష్లో క్లోజ్ అయింది. బట్ ప్రీ మార్కెట్లో మనం క్లియర్గా చెప్పుకున్నాం, ఎందుకంటే వోలటాలిటీ అనేది గత 2 రోజుల నుంచి కూడా పెరుగుతుంది. డెఫినెట్గా మార్కెట్లో వోలటాలిటీ ఉంటుంది. మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళితే ఆ డైరెక్షన్లో వెళ్ళి మనం ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకోవాలని చెప్పేసి. సో ఈరోజు మార్నింగ్ అంతా సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళింది, మళ్ళీ మధ్యాహ్నం నుంచి కూడా సిగ్నిఫికెంట్గా కిందకి రావడం అనేది జరిగింది. దట్ ఈస్ సెట్ బై వోలటాలిటీ. ఇండివిజువల్ స్టాక్స్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, చూద్దాం. ఇక సెక్టార్ పర్ఫార్మెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో మనం గమనించినట్టయితే ఆయిల్ అండ్ గ్యాస్ అంటే ఎనర్జీ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ టాప్ గెయినర్స్లోకి తరచుగా మాటికి వస్తూ ఉన్నాయి. డెఫినెట్గా ఈ యొక్క సెక్టార్లో బోటం అనేది క్రియేట్ అయింది. ఇంకంతకంటే ప్రస్తుతం అయితే కిందకి వెళ్ళదని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ మీడియా ఎంటర్టైన్మెంట్ కూడా అప్పుడప్పుడు మళ్ళీ బౌన్స్ అవుతుంది. ఆఫ్కోర్స్ ఇది కొంచెం వోలటైల్ ఉంది, బట్ స్టిల్ మీడియా ఎంటర్టైన్మెంట్ అయితే చాలా వాటికి సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది. అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ మాత్రం బాటమ్ అవుట్ క్రియేట్ అయిందని చెప్పేసి అనిపిస్తుంది క్లియర్గా బేస్డ్ ఆన్ ద మొమెంటమ్. ఇక ఐటీలో కొద్దిగా ఈరోజు గ్రీన్లో ఉంది, పిఎస్యూ బ్యాంక్ పర్లేదు. అయితే కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో మాత్రం హెవీగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా బ్లూ స్టార్ అయితే ఒక డిస్ట్రిబ్యూషన్ జోన్ నుంచి బయటికి రావడం జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ మన వోల్టాస్ ఇవన్నీ కూడా సిగ్నిఫికెంట్గా నెగిటివ్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. మెటల్స్, ఫార్మా, హెల్త్ కేర్, కన్స్ట్రక్షన్లో సిగ్నిఫికెంట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఓవరాల్గా మార్కెట్ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అనేది తీసుకున్నట్టయితే ఇదేం చెప్తుందంటే మార్కెట్లో కొంత బోటం అనేది క్రియేట్ అయింది అని చెప్పేసి చెప్తూ ఉందన్నమాట. ఇక్కడ చూడండి, సో ఏప్రిల్ కానీ మార్చి కానీ క్వార్టర్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అనేది రైజ్ అవుతుంది. అంటే పెరిగే స్టాక్స్ యొక్క సంఖ్య పెరుగుతుంది యాజ్ కంపేర్ టు డిక్లైన్ కిందకి వెళ్ళిపోతున్న స్టాక్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు. దీన్ని బట్టి అర్థమవుతుందంటే మార్కెట్లో కొంత బుల్లిష్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతుందని చెప్పేసి బ్రాడర్ పిక్చర్లో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆటో సేల్స్ అయితే అన్ని కంపెనీలు మంచిగా చక్కగా పాజిటివ్గా ఇచ్చాయి ఏప్రిల్ మంత్కి. అందుకని మారుతి సుజుకి కానీ M&M, టీవీఎస్ మోటార్ షేర్స్ 4% దాకా పెరగడం అనేది జరిగింది. ఇక రైల్టెల్ కార్పొరేషన్ షేర్స్ వచ్చేసరికి 12% దాకా పెరిగింది, ఎందుకంటే వీళ్ళు మంచి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేశారు. ఇక మ్యారికో రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయబోతుంది. షేర్ హోల్డర్స్ ఏంటంటే అందరూ కూడా డివిడెండ్ పేఅవుట్ ఇస్తుంది అని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకున్నారు. ఇక పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు 5% దాకా పెరగడం అనేది జరిగింది. అయితే బ్లాక్ డీల్స్ అనేది జరిగినట్టు తెలుస్తుంది. కార్లీ అనే వాళ్ళు ఏంటంటే ప్రాబ్లీ వాళ్ళు ఎగ్జిట్ తీసుకున్నట్టు కంపెనీలో అర్థమవుతుంది. ఇక సెబీ ఏం ప్లాన్ చేస్తుందంటే ఫిజికల్ ఆఫీసెస్ అనమాట, అక్కడక్కడ మేజర్ సిటీస్లో ఇంకా విస్తరింపజేయాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. సో ప్రాబ్లీ సూన్ ఏంటంటే మేజర్ సిటీస్లో వీళ్ళు సెబీ ఆఫీసెస్ అనేది పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే వైట్ స్పేస్ ఆల్ఫాస్ సంబంధించిన పునీత్ శర్మ గారు ఏమంటున్నారంటే షార్ట్ టర్మ్లో క్యాపిటల్ మార్కెట్స్లో ఇన్ఫ్లేషనరీ రిస్క్ ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే క్యాపిటల్ మార్కెట్స్ అంటే లైక్ స్టాక్ మార్కెట్ కానీ బాండ్స్ ఇవన్నీ రావడం అనేది జరుగుతుంది. అయితే ఎందుకు అంటున్నారంటే ఒకటి వచ్చేసరికి ఫుడ్ ప్రైసెస్ పెరుగుతూ ఉన్నాయి, రెండోది క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా పెరుగుతాయని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. ఎందుకంటే ఈ యొక్క జియోపొలిటికల్ అన్సర్టనిటీస్ వల్ల అండ్ ఈ ట్రేడ్ వార్ వల్ల ముడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇన్పుట్ కాస్ట్ కూడా పెరుగుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని క్యాపిటల్ మార్కెట్స్లో కొద్దిగా ఇన్ఫ్లేషనరీ రిస్క్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఏమంటున్నారంటే లాంగ్ టర్మ్లో మాత్రం ఇండియాకి తిరుగులేదు, రోబస్ట్ జీడిపి గ్రోత్ ఉంది, స్టేబుల్ ఫిస్కల్ పాలసీస్ అండ్ డొమెస్టిక్ కన్జంప్షన్ ఇదంతా కూడా రెసిలియంట్గా ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కాగ్నిజెంట్ రిజల్ట్ అనేది సూపర్గా ఇవ్వడం అనేది జరిగింది. అయితే వీళ్ళ యొక్క అవుట్లుక్ కానీ గైడెన్స్ కానీ పాజిటివ్గా ఉంది. అందుకని ఐటీకి సంబంధించిన టీసీఎస్, ఇన్ఫోసిస్, అదర్ ఐటీ స్టాక్స్ ఈరోజు సిగ్నిఫికెంట్గా గ్రీన్లో అయితే ట్రేడ్ అయినాయి. ఇక న్యూజెన్ సాఫ్ట్వేర్, లేటెంట్ వ్యూ, ఏఎంఐ ఆర్గానిక్స్ షేర్స్ వచ్చేసరికి 3% అనేది పెరగడం జరిగింది. ఎందుకంటే వీళ్ళ Q4 రిజల్ట్స్ అనేది మంచిగా ఇచ్చారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆటో సేల్స్ సిగ్నిఫికెంట్గా పాజిటివ్గా ఉన్నాయి అనుకున్నాం కదా. అయితే ఎస్ఎంఎల్ ఇసిజు ఈ షేర్స్ వచ్చేసరికి 2% దాకా పెరగడం అనేది జరిగింది. ఎందుకంటే వీళ్ళ యొక్క ఏప్రిల్ మంత్ సేల్స్ కూడా చాలా రోబస్ట్గా స్ట్రాంగ్గా ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క కంపెనీలో ఐ థింక్ 59%, 56% మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళు స్టేక్ అనేది బై చేస్తున్నారు. ఆ న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో ఈ స్టాక్ అనేది 10% దాకా పడిపోయింది. ఆ రోజు లోవర్ సర్క్యూట్లో ఓపెన్ అయినట్టుంది. ఇక అదానీ పోర్ట్స్ షేర్స్ వచ్చేసరికి 5% దాకా పెరగడం అనేది జరిగింది.
అండ్ వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ కూడా 50% అనేది పెరిగింది. అందరూ బ్రోకరేజ్ సంస్థలు కూడా ఈ కంపెనీ మీద పాజిటివ్గా ఉన్నారు, పాజిటివ్ కవరేజ్ ఇచ్చారు. ఈ స్టాక్ ఇక్కడి నుంచి కూడా 27% పాజిటివ్గా పెరుగుతుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇక ఐపీఓస్ అయితే ఈ మధ్యకాలంలో వస్తూ ఉన్నాయి. కెర్నిక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించింది. అండ్ 29th ఓపెన్ అయింది, 6th సబ్స్క్రిప్షన్ అనేది క్లోజ్ అయిపోతుంది. ప్రస్తుతానికి అయితే అండర్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది. ఒకవేళ దీనికి మనం అప్లై చేసుకోవాలంటే కూడా 1,50,000 అనేది అవసరం అవుతుంది. ఇక అరుణాయ ఆర్గానిక్స్ లిమిటెడ్ అనేది ఇది 2వ తారీఖు ఈరోజు క్లోజ్ అయిపోయింది. సబ్స్క్రిప్షన్ 2.25 times ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగింది. ఎస్ఎంఈ కేటగిరీ ఇది. ఓకే, ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు సింపుల్గా. వేగాన్స్ లెర్నింగ్ లిమిటెడ్ అనేది కూడా మనకి ఐపీఓకి రావడం అనేది జరిగింది. ఈరోజు 6వ తారీఖున క్లోజ్ అయిపోతుంది. అయితే ప్రస్తుతానికి అండర్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది. ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించింది. దీంట్లో మనం అప్లై చేయాలంటే కూడా 1,24,800 అనేది అవసరం అవుతుంది. ఇక ఈరోజు స్లైట్గా ఫ్యూచర్ అయితే 24,350 దగ్గర అయితే క్లోజ్ అయింది అప్రాక్సిమేట్గా. సో పుట్ కాల్ రేషియో అనేది మనం పరిశీలన చేసినట్లయితే 0.69 అనేది చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏంటంటే క్లియర్గా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే కాల్స్ అనేది ఎక్కువగా సెల్ చేస్తున్నారు. మార్కెట్ని ఇన్వెస్టర్స్, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ బేరిష్ వ్యూలో చూస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు హెవీగా కాల్స్ అనేది సెల్ చేస్తున్నారంటే మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళదు అని చెప్పేసి ఎక్స్పెక్టేషను. ఆఫ్కోర్స్ ఇది షార్ట్ టర్మ్ అయ్యి ఉండొచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి పుట్ కాల్ రేషియో అనేది 0.9 అనేది చూపిస్తుంది. అగైన్ ఏంటంటే ఇక్కడ మనకి కొద్దిగా బేరిష్ వ్యూ అయితే కనిపిస్తుంది. బట్ చూడండి, ఇక్కడ గ్రాఫికల్గా మాత్రం అంత అగ్రెసివ్ బేరిష్నెస్ అయితే కనిపించట్లేదు బ్యాంక్ నిఫ్టీలో. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి మనకి పుట్ కాల్ రేషియో అనేది 0.71 అనేది చూపిస్తుంది. సో నిఫ్టీ అండ్ సెన్సెక్స్లో మాత్రం మనకు సిగ్నిఫికెంట్గా ఏంటంటే బేరిష్ వ్యూ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే 1 కంటే తక్కువ ఉంది పుట్ కాల్ రేషియో. దీన్ని బట్టి మనం మార్కెట్లో పొజిషన్స్ ఎలా ఉన్నాయంటే బేరిష్ సైడ్ ఉన్నాయని చెప్పేసి ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చెప్తూ ఉంది. ఇక ఇండియా విక్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుంది. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ జియోపొలిటికల్ ఇష్యూస్ అనేది నడుస్తూ ఉన్నాయి. ఎనీ మూమెంట్ యుద్ధ వాతావరణం అనేది ఉంది కాబట్టి ఎనీ మూమెంట్ ఏదన్నా నెగిటివ్గా అలర్ట్ వస్తుందేమో అని చెప్పేసి మార్కెట్స్ ముందుగానే జాగ్రత్త పడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే 0.19% మాత్రమే వోల్టాలిటీ అనేది రైజ్ అయింది. దీన్ని బట్టి ఏంటంటే ప్రస్తుతానికి అయితే పెద్దగా మార్కెట్లో ఫియర్ అయితే లేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఏంటంటే బులిష్గా ట్రేడ్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. షార్ట్ టర్మ్లో మనం చూస్తున్న సమయానికి 260 పాయింట్లు పాజిటివ్గా ఉంది. ఇక డాలర్ ఇండెక్స్ అయితే స్టిల్ కొద్దిగా ఒక బేస్ అనేది క్రియేట్ అవుతూ ఉంది. ఇక నిఫ్టీ వచ్చేసరికి సో ఫ్రెండ్స్, ఈ లెవెల్స్ అనేది మనం ఎంతోమంది మెన్షన్ చేసుకున్నాం 1 hour టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే. సో 24,500 అనేది ఒక రౌండ్ నెంబరు. 500 దాటి దగ్గర 70 పాయింట్లు 80 పాయింట్లు పైకి వెళ్ళింది. బట్ స్టేబుల్ అవ్వలేదు అక్కడ నుంచి ఇక్కడ సిగ్నిఫికెంట్గా ఎంత చక్కగా పాజిటివ్గా పైకి వెళ్ళిందో అంతే ఫాస్ట్గా అంతే నెగిటివ్గా కిందకి రావడం అనేది జరిగింది. ఎనీహౌ మనం ఇంపార్టెంట్ లెవెల్స్ ఏదైతే మెన్షన్ చేసుకున్నామో ఆ లెవెల్స్ అనేది వాచ్ చేయాలి. ప్రస్తుతానికి ఐ థింక్ 24,226 దగ్గర కొద్దిగా సపోర్ట్ తీసుకుంటుంది. ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగిందంటే మనకి 24,065 దాకా రావడానికి అయితే పాసిబిలిటీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఏదైతే ఇక్కడ రెసిస్టెన్స్ మేజర్గా ఉందో ఈ రెసిస్టెన్స్ దగ్గర వోలటాలిటీ అనేది చేస్తున్నారు, కానీ చక్కగా క్లోజింగ్ కానీ ఇవ్వలేకపోతున్నారు అనమాట. ఓకే, బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి 56,000 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనుకున్నాం. దాని తర్వాత 55,500 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనుకున్నాం. సో ఆల్మోస్ట్ 2 times ఆ లెవెల్స్ని టెస్ట్ చేసింది. సో ప్రాబ్లీ 54,774ని టెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే మార్కెట్ అనేది 54,179 దాకా డౌన్ సైడ్ అనేది రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ ఈ లెవెల్ కూడా మనం ఎంతోముందే మెన్షన్ చేసుకున్నాం. ఇది ఒక సిగ్నిఫికెంట్ ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. 81,182 ఆ లెవెల్ దాకా వెళ్ళింది. సెన్సెక్స్ అక్కడ నుంచి కూడా స్టేబుల్ అవ్వకుండా మళ్ళీ కిందకి రావడం అనేది జరిగింది. మొత్తం మీద 80,500 కింద అయితే క్లోజ్ అయింది. సో ప్రాబ్లీ మనకి 79,917 ఇమీడియట్గా ఉండే సపోర్టు. ఆ లెవెల్ గానే బ్రేక్అవుట్ అయిందంటే ప్రాబ్లీ ఈ యొక్క గ్యాప్ని ఫిల్ చేసే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ గ్యాప్ అనేది ఫిల్ చేసింది. అక్కడ నుంచి కూడా చక్కగా సపోర్ట్ అయితే తీసుకుంది. ప్రాబ్లీ టువర్డ్స్ ఏంటంటే 94,311 దాకా ట్రావెల్ చేయడానికి అయితే పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక క్రూడ్ ఆయిల్ కొద్దిగా పాజిటివ్గా ఉంది ప్రస్తుతానికి, ఎందుకంటే ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఓపెన్ అయింది డైరెక్ట్గా. అక్కడ నుంచి కూడా బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా యాక్టివేట్ అయ్యారు. మనం 5,054 అనేది వాచ్ చేయాలి. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే 5,136. ఈ లెవెల్స్ దగ్గర రిజెక్షన్ జరిగిందంటే మళ్ళీ కిందకి రావడానికి అయితే ప్రయత్నం చేయొచ్చు. ఇక బిట్ కాయిన్ విషయానికి వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత కొద్దిగా కన్సోలిడేషన్ సైడ్ వేస్లో ఉంది. సో ప్రాబ్లీ $97,758 టువర్డ్స్ ఏంటంటే ట్రావెల్ అయితే చేస్తుంది. ఎనీహౌ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది కదా, దాన్ని మనం గమనించాలి.
బ్రాడర్ పిక్చర్లో ఓవరాల్గా మార్కెట్స్ అనేది మనం తీసుకున్నట్లయితే కొద్దిగా వోలటైల్గా ఉన్నాయి, నర్వస్గా ఉన్నాయి. అండ్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ చాలా వాటికి ఏం చేశారంటే కాల్స్ అయితే సెల్ చేశారనమాట. దీని అర్థం ఏంటంటే మార్కెట్ ఇమీడియట్గా పైకి వెళ్ళదు అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ ఒపీనియన్, ఎక్స్పెక్టేషన్ అయితే కనిపిస్తుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ అయితే కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఎనీహౌ ఈ యొక్క జియోపొలిటికల్ ఇష్యూస్ అనేది ఉన్నాయి కాబట్టి చాలామంది కాషియస్గానే ఉండి దూరంగా ఉన్న ఆప్షన్స్ మాత్రమే సెల్ చేసినట్టు తెలుస్తుంది. సో ఈ 2 రోజులు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఈ మధ్యలో ఎటువంటి నెగటివ్ న్యూస్ అనేది లేదు అంటే కూడా మార్కెట్ కొద్దిగా స్టేబుల్ అయ్యి దాని తర్వాత మళ్ళీ అనదర్ లెగ్ ఆఫ్ మూవ్ అనేది అప్ సైడ్ రావడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.